ఇదిగో ఆడ లేడీస్, నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. ఇంతకు ముందు కూడా చెప్పాను. అది చాలా చాలా వైరల్ అయ్యి లాక్స్‌లో చూసేశారు. మీ ఇంట్లో గానీ, లేకపోతే మీ జీవితంలో గానీ ఏదైనా జరిగితే, మీ కుటుంబ సభ్యుల గురించో, లేకపోతే మీ విషయంలో ఏమన్నా జరిగితే, వెళ్ళిపోయేసేసి వెంటనే ఊరందరి ఫ్రెండ్స్‌కి, లేకపోతే మీ హస్బెండ్‌కి, మీ బాయ్ ఫ్రెండ్‌కి అన్నీ చెప్పేసుకోవద్దు. ఎందుకంటే అది నీ వీక్‌నెస్. ఈరోజు చాలా మంచిగా సపోర్ట్ చేసినట్లు అనిపించినా సరే, ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు వీక్ మూమెంట్‌లో ఉన్నప్పుడు, నీ వీక్‌నెస్ మీద కొట్టి, మీ ఇంట్లో వాళ్ళు అట్లాంటోళ్ళు, నీ జీవితంలో ఇట్లా జరిగిందని మళ్ళీ నిన్నే నిందిస్తారు. ఆ నిందించినప్పుడు నీ హార్ట్ ఎంత బ్రేక్ అవుతుందో తెలుసా? నిన్ను నమ్మి చెప్పాను గదా! నువ్వు నన్నే హర్ట్ చేస్తావని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీకు ఒకళ్ళ మీద కోపం ఉన్నా, ఒకళ్ళ మీద ద్వేషం ఉన్నా, లేకపోతే విపరీతమైన ప్రేమ ఉన్నా, లేదా నీ ఇంట్లో సమస్యలున్నా, నీకు బెస్ట్ అనుకున్న వాళ్ళకి చెప్పాలనిపిస్తే ఆ మూమెంట్లో చెప్పు. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళకి, కొత్తగా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళకి ఓదార్పు కోసం ఇన్‌స్టాంట్ ఓదార్పులు చాలా బానే ఉంటాయి. కానీ తర్వాత అదే మనిషి మళ్ళీ నిన్ను హర్ట్ చేస్తే, నువ్వు మొహం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోలేక తల బండకేసి బాదుకొని ఏడుస్తావు. ఈవెన్ దో మీ కుటుంబం గురించి, నీ సొంత భర్తకు కూడా మా అమ్మ అట్లాంటిది, మా తమ్ముడు ఇట్టాంటోడు, మా చెల్లి ఇట్టాంటిదంటే ఏదో ఒకరోజు నీ మీద మండినప్పుడు, నీ కుటుంబమే సక్కగా లేదని నిన్నే అంటే నువ్వే ఏడుస్తావు. అలా ఏడవకుండా ఉండాలంటే అందుకే కొన్ని గుట్టుగా ఉంచుకోవాలి. అది నువ్వు బయటికి చెప్పడం వల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. అర్థమవుతుందా? నీతో నువ్వు మాట్లాడుకో.